వెల్కమ్ టు ఫోకస్ న్యూస్. మానవ జీవితంలో ధార్మిక భావన చాలా అవసరం. ధార్మిక భావన ఉన్నప్పుడే మనిషి నడవడికలో, మనిషి జీవితంలో తను చేసే తప్పు పనులను, మంచి పనులను నిర్ణయించగలుగుతాడు. తన జీవితంలో మంచి జీవితం నడవాలి అంటే తప్పు చేసిన కొన్ని విషయాలను తెలుసుకోవాలంటే ధార్మిక భావన చాలా అవసరం. ఆ రోజుల్లో రాజులు కూడా తత్వాన్ని నేర్చుకునేవాళ్ళు. తన ఆస్థానంలో పండితులను ఉంచుకునేవారు. తత్వబోధన, ధార్మిక భావన పెంపొందించుకునేవారు. రాజుల పరిపాలన కాలంలో కూడా ప్రతి రాజు తన ఆస్థానంలో పండితులను ఉంచి గౌరవ మర్యాదలతో గురుదక్షత కూడా ఇచ్చేవారు. ధార్మిక భావన ఉంటేనే మనిషి జీవితం సరియైన సక్రమంలో నడుస్తుంది. తన జీవితంలో ఎలాంటి పొరపాటాలు లేకుండా నడవగలుగుతాడు. తను చేసే పనులు మంచియా చెడుయా తన మనస్సుకి నచ్చే విధంగా నడిచే స్థితిలో ఉంటాడు. ధార్మిక భావన లేనట్టయితే దేవుడు దండిస్తాడు, నేను చేసే తప్పు పనులను దేవుడు దండిస్తాడు అనే భావన లేనప్పుడు మనిషి జీవితం సరైన దారిలో ఉండదు. తను చేసే తప్పు నిర్ణయాలను కూడా తనకు తాను సరిదిద్దుకుంటూ నడుస్తాడు. తను చేసే తప్పు పనులను కూడా మానవత్వంతో వ్యవహరించడు. కాబట్టి ధార్మిక భావన మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజుల్లో మనం 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు మన పిల్లానికి 2 సంవత్సరాలు దాటితే మనం ఏం చేస్తున్నాం? మనము స్కూల్లో వదిలిపెడుతున్నాం. ఎలాంటి ధార్మిక భావన పిల్లలను నేర్పియట్లేదు. అందుకొరకే ఈరోజు సమాజంలో మంచి చెడు ఈ 2 విషయాలను గుర్తించడంలో పొరపాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి మతానికి సంబంధించి, అది హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా, క్రైస్తవ మతమైనా, ఏ మతమైనా సరే మంచిని నేర్పిస్తుంది, చెడును నేర్పియదు. లోకంలో ఏ విధంగా మెదగాలి, తన నడవడిక ఏ విధంగా ఉండాలి, మనిషి తన జీవితంలో అందరినీ కలుపుకొని ఏ విధంగా పోవాలని నేర్పిస్తారు తప్ప, ఏకాభిప్రాయం ఉండాలని నేర్పిస్తారు తప్ప, భేదాభిప్రాయాలతో మెలగాలని, మనిషి దూరం చేసుకోవాలని, చెడు పనులు చేయాలని ఏ మతం నేర్పియదు. నేను ఈరోజు ఈ విషయం ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, ఈరోజు మనం ధార్మిక భావనతో చాలా దూరం అవుతున్నాం. ఒకప్పుడు దేవాలయాల్లో కూడా ప్రవచనాలు చదివేవారు. మనం పోయి ప్రవచన వినేవాళ్ళం. శ్రీరామనవమి సందర్భంలో ప్రవచనాలు చెప్పేవారు. కానీ ఈరోజు ఆ కాలం మారిపోతూ ఉంది. మనం పిల్లలకు దైవ మార్గం నుంచి వేరే మార్గంలోకి తీసుకుపోతున్నాం. కాబట్టి దేవుడు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, సమాజంలో మన నడవడిక ఏ విధంగా ఉండాలనే మార్గం నుంచి దూరమై వేరే మార్గంలో మనం నడుస్తున్నాం. నేను ఈరోజు ఇస్లాం మతానికి సంబంధించి ఈరోజు రాజకీయ రంగు పొలవడం, మతానికి సంబంధించిన కొన్ని విషయాలలో కూడా రాజకీయ రంగును పులమడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఇలాంటి రాజకీయ రంగు నుంచి మతానికి సంబంధించిన వాళ్ళు దూరంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. తన రాజకీయ లబ్ధి కొరకు మతాన్ని అడ్డుపెట్టుకొని వేరే మతం మీద నిందలు వేసే నాయకులతోటి జాగ్రత్తగా ఉండాలి. ఏ మతానికి సంబంధించిన ఏ గురువైనా కూడా మంచి నడవడిక ఏ విధంగా నడవాలనో, తన జీవితం సక్రమంగా ఏ విధంగా ఉండాలో నేర్పిస్తాడు. ఈరోజు తబ్లీగ్ జమాత్కు సంబంధించి పరిగిలో జరుగుతున్నటువంటి ఇస్తమా కూడా దానికి అనుగుణంగానే ఉంది. అక్కడ జరిగే 3 రోజుల విషయాలు కూడా, 3 రోజులు ఏదైతే జరుగుతుందో ఆ 3 రోజులలో కూడా ప్రజలు ఏ విధంగా ఉండాలి, ప్రజలను ఏ విధంగా కలుపుకొని పోవాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి, మన జీవించే జీవితం ఒకరోజు భగవంతుని దగ్గరికి పోయి మన జీవితంలో నడిచినటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం అతని ముందు నిలబడవలసి ఉంటుంది. అతను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది అనే భావన కలిగిస్తారు. దానిలో రాజకీయ రంగు పులిమి ఈరోజు నిధులు ఎందుకు కేటాయిస్తారు,
అదేంటి ఇదేంటి అని ప్రశ్నిస్తున్నటువంటి రోజులు ఇవి. ఇది ఎంతవరకు సమంజసం? ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఖర్చు పెట్టుతుంది కూడా తబ్లీగ్ జమాత్కు సంబంధించి ఒక విషయం మీకు క్లియర్గా నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు అక్కడ నిధులు తీసుకున్న మాట దేని కొరకు తీసుకున్నారు? అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సమకూర్చడానికి. నీళ్లు, కరెంటుకు సంబంధించి సదుపాయాలను సమకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఒక బహిరంగ సభనో, ఒక ప్రధానమంత్రి సభనో, ఒక ముఖ్యమంత్రి సభను ఏర్పాటు చేసుకుంటే అక్కడ జరిగే ప్రతి ఒక్క దానికి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటాం. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద అది బాధ్యత ఉంటుంది. అలాంటి బాధ్యతలో భాగంగానే 2,35,00,000 రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి అక్కడికి వచ్చే వాళ్ళను పంచడానికో, ఇవ్వడానికో, వాళ్ళకు భోజన సదుపాయాలకో కాదు, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను సమకూర్చడానికి మాత్రమే. అది ప్రభుత్వం బాధ్యత కూడా. ఆ 2,35,00,000 రూపాయలు కూడా ప్రభుత్వానికి ఆదాయమే చేకూర్చుంది తప్ప అది నష్టం కాదు. అక్కడికి విచ్చేసే ఎన్నో రాష్ట్రాల ప్రజలు రవాణా సౌకర్యాలు కానీ, రవాణాకు ఖర్చు పెట్టే పైసలు కానీ, అక్కడ ఉన్నటువంటి భోజన సదుపాయాలు సమకూర్చడంలో ఒక్కొక్కరు జీవనోపాధి కల్పించుకుంటారు. అది కూడా ప్రభుత్వానికి రాబడే తప్ప నష్టం కాదు. కానీ ఈరోజు దాని రాజకీయ రంగు పులిమి ఇది ఎందుకు నిధులు కేటాయిస్తారనే మాట మాట్లాడడం ఇది సమంజసం కాదనేది ఈ ఫోకస్ న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మనిషి జీవితం నడవడిక సరిగా కావాలంటే ధార్మిక భావన ఉండాలి. ధార్మిక దానిలో ప్రసంగాలలో పోవాలి. అది ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా పోవాలని, అక్కడ ఉన్నటువంటి ధార్మిక భావాలను మన పిల్లలు నేర్పిస్తారని ఆశిస్తున్నాను.